మీనాని తీసుకొని బాలు అయితే ఇంట్లోకి వస్తాడు. ఇంకా మీనా అయితే వద్దండి అత్తే తిడుతుంది అంటే, లేదు నేనున్నాను కదా నువ్వు రా అని చెప్పని అనంగానే ఇంకా మీనాని చూసిన ప్రభావతి అయితే తను ఎందుకు వస్తుంది ఇంట్లో ఆ దొంగ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పనని నేను అక్కడే వదిలేసి రమ్మన్నాను కదా అయినా ఎందుకు తీసుకొచ్చావు. ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా బాలు కూడా అయితే రో ప్రభావతికి గట్టిగానే సమాధానం ఇస్తాడు. ఇంకా తప్పు చేసింది ఆ ఇంట్లో వాళ్ళైతే నా భార్య ఏ తప్పు చేసింది అని చెప్పని ఇంట్లోకి రావద్దంటున్నామంటే ఇంకా మనోజు అందరూ అయితే హాల్లోకి వచ్చి అయినా ఇది అమ్మ ఇల్లు అమ్మ చెప్పినట్టే మనం వినాలి అంటే అవునరా అమ్మ అంటే నీకు మాత్రం మంచిగా చేస్తుంది అవతల వాళ్ళకి చెడుగా చేస్తుంది అదే కదా అమ్మ ఇల్లు అని చెప్పనేది. ఇంకా అటు ఇటు గొడవ ఇంకా పెద్దదయ్యి ఇంకా సత్యం అయితే నా కోడలు కానీ ఇంట్లో లేకుండా ఉంటే నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా అని చెప్పన్న కండిషన్ అయితే పెడతాడు. ఈ లోపల పోలీసులు కూడా వచ్చి కేసు పెట్టున్నారు అని చెప్పి అనడంతో కేసు రిటర్న్ తీసుకో ఆ అబ్బాయి చదువు నాశనం అయిపోతుందంటే వాడు నా దగ్గర నుంచి ₹1,00,000 కొట్టేశాడు. నన్ను ఎంతో మానసిక క్షోభ అనుభవించేలా చేశాడు. అందుకే వాడి మీద నేను కేసు రిటర్న్ తీసుకోనని చెప్పని తెగేసి చెప్తుంది. ఇంకా నువ్వు తెగేసి చెప్పేసావు కదా ఇప్పుడు నా నిర్ణయం కొడివి నువ్వు నా కోడలు లేని ఇంట్లో నేను ఉండను అని చెప్పని అన్నట్టుగా సత్యం అంటాడు. సరే మీరందరే ఉండండి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పని ప్రభావతి అంటే ఇంకా ఆ పని చేయి ముందు ఇల్లన్నా ప్రశాంతంగా ఉంటుందని చెప్పని బాలు అంటాడు. అయ్యో అత్తయ్య మీరేం వెళ్ళొద్దు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పని. ఆల్రెడీ రోహిణి అయితే ప్రభావతిని బాగా మార్చేసి ఉంటుంది. ఇప్పుడు దొంగల ఇంట్లో నుంచి మన ఇంట్లోకి వస్తే రేపు మమ్మల్ని అందరినీ ఎంత గీతగా చూస్తారంటే అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ప్రభావతి కూడా రోహిణి మాటలు పూర్తిగా నమ్మేసి ఇంకా మీనాని అలాగే బాలుని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తుంది. ఇదొక్కటి ఇప్పటి నుంచి కాదు వాళ్ళిద్దరిని పంపించాలని నాకు ఎన్నో రోజుల నుంచి కోరిక అది ఇలా అయినా నెరవేరుతుందేమో అనుకుంటున్నాను.